ఎవడ్రా ఫ్లాష్ మ్యాన్ మీదట అన్నీ అఖండ మ్యాన్. సినిమా ఓపెన్ చేస్తే మన అఖండ 1 ఉంది కదా, అది మొత్తం కట్ బై కట్ ఎవరైతే చూడలేదో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చూపిస్తారు. మన పెద్ద బాలయ్య ఎంట్రీ ఫస్టే ఉంటది, తర్వాత నెమ్మదిగా చిన్న బాలయ్య ఎంట్రీ కూడా ఉంటది. స్టార్టింగే మంచి హై ఇచ్చిద్ది, తమనన్న బీజిఎం గానీ బోయపాటి డైరెక్షన్ గానీ మంచి హై ఇచ్చిద్ది. ఇంకా మెల్లమెల్లగా స్టోరీలోకి తీసుకెళ్తాడు. స్టోరీ లైన్ ఏంటంటే ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు, టిబెట్కి భారత్కి యుద్ధం. కాకపోతే డైరెక్ట్గా సైన్యంతో కాకుండా బయో వెపన్ యూజ్ చేసి, అంటే ఇప్పుడు కరోనా ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ వైరస్ ఒకటి మన ఇండియాలో కుంభమేళా జరిగే టైంలో గంగా నదిలో ఆ బయో వెపన్ ని బ్లాస్ట్ చేస్తారు. దీని ఉద్దేశం జనాలు చనిపోవాలి. భారతదేశంలో ఎక్కువగా దేవుడిని నమ్ముతారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగి జనాలు ఎక్కువగా చనిపోయారు అనుకో, అప్పుడు ఎవరు దేవుణ్ణి నమ్మరు. దాన్ని యూజ్ చేసుకుంటే ఇండియా చిన్నాభిన్నం అయింది. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా గొడవలు జరుగుతూ ఉంటాయి, మర్డర్లు జరుగుతాయి, రేపులు జరుగుతాయి. హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు జనాలు. అంటే యుద్ధంలా కాకుండా ఈ విధంగా దేశాన్ని నాశనం చేయాలని ఇతర దేశ శత్రువులు ఈ పన్నాగం పన్నుతారు. ఈ ప్రాసెస్లో అఖండ పార్ట్ 1లో మన పెద్ద బాలయ్య చిన్న బాలయ్య కూతురికి మాటిస్తాడు కదా మళ్ళీ వస్తా అని, దాన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తారు. అయితే మన చిన్న బాలయ్య కూతురు సైంటిస్ట్ అన్నమాట. ఈ బయో వెపన్ని సీడ్ చేశారు కదా, దాని గురించి వ్యాక్సిన్ కనిపెడదాం అని చెప్పి ఫైనల్గా కనిపెడతారు. ఆ విషయం ఇతర దేశ శత్రువులకి తెలిసిద్ది. ఇంక మీకు అర్థమైపోయి ఉంటుంది స్టోరీ. మూవీ స్టార్టింగ్లో మన పెద్ద బాలయ్య డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతాడు. అఖండ పార్ట్ 1లో చూపించినట్టే మన పెద్ద బాలయ్య ఎంట్రీ మళ్ళీ ఇంటర్వెల్ ముందే ఉంటుంది. ఇంకా మన నందమూరి తమన్ గురించి తెలిసిందేగా, షేక్ ఇచ్చేసాడు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేశారు కదా, శ్రావణ్ మిశ్రా అండ్ అతుల్ మిశ్రా చాంటింగ్ ఒకటి ఉంటుంది, డమ్ 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 డమ్. వాళ్ళ వోకల్స్ వాడేసాడు, బాగుంది బీజిఎం. మరీ అంత బ్యాడ్గా ఏం లేదు, అలాగని బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పలేం. 1 టైం వాచ్. మీరు లాజికల్గా చూస్తే ఒకసారి కూడా నచ్చదు, లాజికల్ పక్కన పెట్టేసి చూడండి. క్లైమాక్స్లో బాలయ్యని శంబాలాగా పంపిస్తారు, చెయ్యకుండా అంట. పార్ట్ 3 వస్తుందేమో, మరి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.